క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ప్రియులారా, సహజముగా ఎవరైనా పేదవారుగా ఉంటే వారు ఎప్పుడూ ఏదో ఒక కష్టముతో ఇబ్బందితో ఉంటారు. నిత్యము పోరాటాలే వారి జీవితంలో ఉంటాయి. బ్రతకడము వారికి యుద్ధము. ఒక దినము, ఒక నెల వారి జీవితంలో గడవాలి అంటే ఎంతో కష్టంగా ఉంటుంది. పేదవారు లేని స్థితిలో ఉంటే ధనవంతులు ఉన్నత స్థితిలో ఉంటున్నారు. అయితే దేవుని వాక్యము దీనులనేమో ఉన్నత దశయందు ఉన్నవారని, ధనవంతులనేమో దీనదశలో ఉన్నవారని సెలవిస్తుంటున్నది. వాక్యము ఎందుకు ఆ విధంగా సెలవిస్తుంటున్నది అంటే, ఇహలోకపరముగా పేదవారిగా ధనవంతులుగా ఉన్నప్పటికీ, వారి స్థితి ఏదైనప్పటికీ మనసులో గర్వించక ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే తమ స్థితి ఏమిటో తెలుసుకుంటారో వారు దీనులు. అందుకే పరిసయ్యుడు వాక్యానుసారముగా లోకానుసారముగా ధనవంతుడైయుండి తనకు కలిగిన స్థితిని బట్టి హృదయములో అతిశయము కలిగి నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించాడు. కాని సుంకరి మాత్రము దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికాడు. అదేవిధముగా ధనవంతుడు సైతము తన జీవితకాలమంతా ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ఆలోచించాడు. అదేవిధముగా ఇంకొక వ్యక్తి సైతము తన జీవితకాలమంతా తనకు ఇష్టమైనట్లుగా జీవించాడు. అందుకే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. దీనుడై ఉండాలని, దీనులైన వారు ధన్యులు అని, పరలోక రాజ్యము వారిదని. ఎవరైతే తమను తాము తగ్గించుకొని జీవిస్తారో వారిని దేవుడు ఉన్నత సింహాసనమందు కూర్చుండనిస్తాడని, అంతేకాకుండా దేవుడు దీనులను ఆదరిస్తారని, ఇహమందు ధనవంతులైన వారు వారికి కలిగిన ధన సమృద్ధిని బట్టి గర్వించక వాస్తవమైన జీవము అనగా పరలోక రాజ్య వారసత్వమును స్వతంత్రించుకోమని సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, మీలో ఇట్టి దీనత్వము అనేది ఉన్నదా? లేక మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీకు కలిగి ఉన్న వాటిని బట్టి గర్విస్తూ అతిశయిస్తూ ఉంటున్నారా? ఒక మారు వాక్యానుసారంగా మనలను మనము పరీక్షించుకొని సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ఈ దినము సజీవుల లెక్కలో మమ్మల్ని నిలిపిన దేవా, మీకు స్తోత్రములు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మీ వాక్యము సెలవిస్తుండగా, దేవా, ఈ లోకంలో మేము జీవిస్తుండగా అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించుటకు మీ సహాయంను మాకు అనుగ్రహించండి. ఈ లోకమందు ధనమును మేము కలిగి ఉన్నప్పటికీ ఆ ధనమును బట్టి గర్వించక వాస్తవమైన జీవము అనగా పరలోక రాజ్య వారసత్వమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుటకు మీ శక్తి చేత, బలము చేత మమ్ములను నింపుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.